సరిహద్దులు దాటి శత్రువు గుండెల్లోకి భారత్. మయన్మార్ బోర్డర్లో భారత సైన్యం సర్జికల్ వేట. నక్కినా వదలం, సరిహద్దు దాటి మరీ వేటాడుతాం. ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఉక్కుపాదం. భారత్ మయన్మార్ బోర్డర్లో భారత్ పారా కమాండోలు పనితీరు అమోఘం. నిశ్శబ్దంగా వెళ్లారు, విధ్వంసం సృష్టించారు. మయన్మార్ బోర్డర్లో ఆపరేషన్ సక్సెస్. జూలై 2025లో మయన్మార్ లోపల భారత సైన్యం నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్ మొదటిసారిగా అధికారికంగా గుర్తించారు. ఇటీవలే ప్రకటించిన శౌర్య చక్ర పురస్కార ప్రశంసా పత్రం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూలై 11-13 మధ్య ఇండో మయన్మార్ సరిహద్దుల్లో క్రాస్ బోర్డర్ ఆపరేషన్ జరిగినట్లుగా అందులో చెప్పారు. ఇటువంటి రహస్య ఆపరేషన్ల గురించి అధికారికంగా బయట పెట్టడం చాలా అరుదు. 21 పారా అంటే స్పెషల్ ఫోర్సెస్కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘాటిగే ఆదిత్య శ్రీకుమార్ ఈ ఆపరేషన్ను స్వయంగా ప్రణాళిక రచించి ముందుండి నడిపించారు. ఆయన చూపిన ధైర్య సాహసాలకు గాను శౌర్య చక్ర పురస్కారం లభించింది. ఈ ఆపరేషన్లో ఒక కరుడుగట్టిన దేశ వ్యతిరేక గ్రూపుకు చెందిన 9 మంది సాయుధ తీవ్రవాదులు హతమయ్యారు. వీరిలో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకుమార్ అద్భుతమైన నాయకత్వ పటిమ మరియు వ్యూహాత్మక నైపుణ్యాన్ని సైన్యం ప్రశంసించింది. అసలు గతేడాది జూలైలో నిషేధిత ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఇండిపెండెంట్ సంస్థ మయన్మార్లోని సగైంగ్ ప్రాంతంలో తమ శిబిరాలపై డ్రోన్ అండ్ క్షిపణి దాడులు జరిగాయని ఆరోపించింది. ఈ దాడుల్లో తమ అగ్ర నాయకులు 3 చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని ఉల్ఫా ప్రకటించింది. భారత సైన్యం తమ మొబైల్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుందని ఈ సంస్థ ప్రధానంగా ఆరోపించినప్పటికీ అప్పట్లో ఇండియా ఆర్మీ దీనిని ఖండించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా రాష్ట్ర పోలీసులకు ఈ అటాక్కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం కూడా చేశారు. భారత్ నుండి అస్సాంను వేరు చేసే సార్వభౌమ రాజ్యాంగం స్థాపించడమే లక్ష్యంగా ఉల్ఫా సాయుధ పోరాటం చేస్తోంది. భారత్ మయన్మార్ మధ్య ఉన్న సుమారు 1600 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి మయన్మార్ వైపున మొబైల్ క్యాంపులను ఏర్పాటు చేసుకొని ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. సైన్యం విడుదల చేసిన శౌర్య చక్ర ప్రశంసా పత్రంలో ఆపరేషన్ యొక్క పూర్తి వివరాలను వెల్లడించినప్పటికీ ఇది దేశ వ్యతిరేక శక్తుల శిబిరాలపై జరిగిన దాడి అని స్పష్టంగా పేర్కొంది. ఏదేమైనప్పటికీ ఈ వ్యతిరేక శక్తుల్ని అంతమొందించడానికి భారత ప్రభుత్వము ద్వారా భారత సైన్యం చేసిన ఏదైతే ఈ పర్టికులర్ సీక్రెట్ ఆపరేషన్ ఉందో ఈ ఆపరేషన్కి సంబంధించి ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయాల. అయితే ఏంటి, ఒక పురస్కారం ఇచ్చినప్పుడు దానికి రీజన్ ఏంటనేది ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి ఆ రీజన్ మెన్షన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇలా చేశారు, అందుకే ఆయనకి ఆ పురస్కారం ఇస్తున్నాం అని చెప్పడం ఇది ఫస్ట్ టైం మన దేశంలో. అసలు ఇలాంటి ఆపరేషన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మన భూభాగంలోకి వచ్చి ఎవరైనా మన మీద దాడి చేస్తే వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది చాలా కామన్ థింగ్. కానీ సరిహద్దు ప్రాంతంలో అటు మయన్మార్ ఇటు భారతదేశం ఈ మధ్య ప్రాంతంలో తలదాచుకున్న ఏవైతే ఈ ఉల్ఫా సంబంధించిన గ్రూప్ సభ్యులు ఉన్నారో వాళ్ళని అంతమొందించడం అనేది నాట్ ఈజీ టాస్క్. అది దాన్ని చేయాలంటే ఎంతో తెగింపు ఉండాలి, ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్య సాహసం చేసింది మన భారత్ సైన్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశంసించాలి. ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్ జరపడం ద్వారా మన దేశాన్ని విచ్ఛిన్నం చేయకుండా, మనదొక యునైటెడ్ కంట్రీ, కొన్ని రాష్ట్రాల కలయికతో ఏర్పాటైన ఒక దేశం, అలాంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న ఏవైతే ఉగ్ర సంస్థలు, ఉగ్ర కుట్ర పన్నే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇదొక గట్టి జవాబు. ఇలాంటి దెబ్బలు ఇంకా ఏవైతే విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న గ్రూప్స్ ఉన్నాయో, ఉగ్ర సంస్థలు ఉన్నాయో వాటికి కూడా ఇలాంటి దెబ్బలు తగిలితే ఒకసారి అంతా సెటరేట్ అయిపోద్ది. కాకపోతే ప్రభుత్వం కూడా 2 విధాలుగా ఆలోచిస్తోంది. ఒకటి, గ్రూపుల్ని సమన్వయం చేయడం, మీరు అలాంటివి చేయకండి, అక్కడ ఏదైతే అభివృద్ధి తక్కువ ఉందా అభివృద్ధి చేద్దాం, అక్కడ ఏదైనా సమస్య ఉందా దాన్ని సాల్వ్ చేద్దాం అంటూ ఒకవైపు భారత ప్రభుత్వం నరుక్కొస్తుంటే మాట వినని, చెప్తే పట్టించుకొని ఏవైతే ఈ ఉగ్ర ముఠా నాయకులు ఉన్నారో వాళ్ళని అంతమొందించడానికి అటు సైన్యం కూడా వాళ్ళ సైడ్ నుండి నరుక్కుంటూ వస్తున్నారు. ఏదైతేనే మన భారతదేశం కలిసి ఉండాలి, ఎవరి స్వార్థ ఆలోచనలకో విడిపోవడం కాదు.
మన దేశం ఎన్నో కష్టాలు పడి ఒక యునైటెడ్ కంట్రీగా ఉన్నాం, దాన్ని కొనసాగించాలి. ఇంకా ఏవైతే డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్ ల్యాండ్స్ను కూడా మనం ఇంకా పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసి అధికారికంగా దాని మీద మనం స్వేచ్ఛా స్వాతంత్రం పొందాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అలా జరుగుతుందో అప్పుడు ఏవైతే బయట నుండి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న సంస్థలు కూడా ఎదురుదెబ్బ తగిలినట్టే. సో ఇది భారత సైన్యం చేసిన సీక్రెట్ ఆపరేషన్. ప్రతి ఒక్కరూ ప్రశంసించాలి భారత ప్రభుత్వాన్ని, భారత సైన్యాన్ని, సాయుధ దళాలని కూడా.